ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని చాలా సార్లు చెబుతూ వచ్చింది. 365 రోజుల్లో 357 రోజులు అప్పుల మీద ఆధారపడే పరిస్థితి. చివరికి చేయబదులు కూడా తీర్చలేక వడ్డీలు కట్టుకుంటూ ఉన్నారు అని. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కీలకంగా ఉన్న కనీస గ్రాంట్లు కూడా వీళ్ళు ఆశించిన దాంట్లో 30-40% తెచ్చుకోలేకపోతూ ఉన్నారు. విపరీతమైన అప్పులు, ఆదాయం లేదు. అయితే తాజాగా అధికారులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇదే నివేదిక ఇచ్చారు అని, చాలా కష్టంగా ఉంది అండ్ మరీ ముఖ్యంగా తొలి త్రైమాసికానికి గనక తీసుకుంటే రాబడి బాగా తగ్గిపోయింది అని చెప్పి నివేదికలు ఇచ్చారని ఈరోజు ప్రజాశక్తిలో ఒక వార్త కనిపించింది. తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఖజానా పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నివేదించినట్లు సమాచారం. మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి నిర్వహించిన అంతర్గత సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై విస్తృతంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వచ్చిన ఆదాయం కన్నా ఖర్చులు గణనీయంగా పెరిగిన అంశాన్ని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కారణంగానే తొలి 3 నెలల్లో భారీగా రుణాలు 33,000 కోట్లు చేశారు. తొలి 3 నెలల్లో భారీగా రుణాలు సేకరించాల్సి వచ్చిందని కూడా వారు సీఎంకు వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, ఇతర నిధుల్లో కూడా భారీగా కోతలు పడిన అంశాన్ని వారు ఒక నివేదిక ద్వారా చంద్రబాబుకు వెల్లడించారు. దీనిపై చంద్రబాబు కూడా స్పందిస్తూ అన్ని ఆదాయ వనరుల మార్గాలను అధ్యయనం చేసి ఆదాయం పెరిగేలా చూడాలని సూచించినట్టు ఓ అధికారి వెల్లడించారు. ఇదే సమయంలో కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రావాల్సిన నిధులు తగ్గకుండా చూడాలి అని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారట. ఎంత దారుణం చూడు. ఆర్థిక సంవత్సరంలో 2.34 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు తొలి త్రైమాసికంలో కేవలం 39,000 కోట్లు మాత్రమే వచ్చిందని, జిఎస్టి ద్వారా 62,681 కోట్లు రావాల్సి ఉండగా 13,000 కోట్లు వచ్చాయని వివరించినట్టు తెలిసిందట. 62,000 కోట్లు ఎక్కడ, 13,000 కోట్లు ఎక్కడ? 62,681 కోట్లు వస్తుందని చెప్పి అంచనా వేస్తే 13,000 కోట్లు వచ్చిందట. కేంద్రం నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ వచ్చిందని, ఈ 3 నెలల్లో కేవలం 6.82% 2,215 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు చెప్పగా, ఈ విషయంపై కేంద్ర అధికారులతో మాట్లాడాలని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. ఎంత దారుణం! మరి ఇంత దారుణంగా ఆర్థిక పరిస్థితి ఉంటే ఎంతసేపు రాజకీయాలు, రాజకీయపరమైన విమర్శలు, ద్వేషమేనా?